హలో ఆల్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ మై టిప్స్. ఎట్లా ఉన్నారు మీరు అందరూ? నాకు కమెంట్ చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో విలేజ్ బ్లాగ్స్ని బాగా ఎంజాయ్ చేశారు కదా. నేను వచ్చి 2 days అవుతుంది, ఏ పని చేయలేదు. ఎందుకో రాగానే ఎనర్జీ అంతా ఒకేసారి డౌన్ అయినట్టు. అంటే కళ్ళు తిరగడాలు, అంటే మనకు పీసీఓడి ఉంది, మన పీరియడ్ ఇంకా రాలేదు, 15 days అయిపోయింది. సో మేబీ దాని ఎఫెక్ట్. కళ్ళు తిరుగుతున్నాయి, కాలు చేతులు లాగుతున్నాయి, స్టామినా అంతా పోయింది. ఎండాకాలము ఏదో యాడ్కి వస్తుంది, సన్ను పైనుంచి స్ట్రా పెట్టుకొని మన ఎనర్జీ అంతా లాగుతుంది చూడండి, ఆ టైప్లో అయిందనమాట. వాయిస్ బాగా చేంజ్ అయింది. నీళ్ళు తాగుతూ వీడియో తీస్తాను. ఈ వాటర్ ఏందక్క అడిగాను. 2 రోజుల నుంచి కుండ కడగలేదు. కుండ కడిగి కుండలో వాటర్ పోసి 2 రోజుల బోలు అన్నీ తోమి కిచెన్ అంతా క్లీన్ చేశాను. మేడ్ని నేను నా హెల్పర్ని మానిపించేసానండి. 1 year అయిపోయింది. ఆ అక్కకి తను చాలా ఇళ్ళలో పనిచేస్తారు కదా, చేతికంతను ఎలర్జీ అయిపోయింది అనమాట. సో నువ్వు వచ్చి ఏం మాట్లాడుతురా, సో చేతికంతా ఎలర్జీ అయిపోయింది అనమాట. సో అందుకని చెప్పేసి తను రాను నేను అనిపించేది. 1 year అయిపోయింది. సో కొంటే ఇట్లా డిష్ వాషరే కొను, మేడ్ని పెట్టుకునే ఉద్దేశం లేదు నాకు. సో అన్ని బౌల్ తోమేసి రిలాక్స్ కూర్చున్నాను. ఇవన్నీ అన్బాక్స్ చేసేటప్పుడు గుర్తొచ్చింది, ఎందుకు నేను పుట్టింటి మెట్టింటి హాల్ చేయకూడదని స్టార్ట్ చేశాను అనమాట. సో వెనకాల పెట్టిన డెకరేషన్ కోసం కాదండి, ఊరు వెళ్ళేటప్పుడు 10 days వెళ్తున్నాం కదా. సో వీటన్నిటికీ ఫుల్గా కింద వాటర్, కిందికి వచ్చే వరకు వాటర్ పోసి వెళ్ళాను అనమాట. ఈ ఆర్చులు 2 ఇంకా క్లీన్ చేసి సెట్ చేస్తాను, అలాగే పెట్టాను. పైన టెర్రస్ గార్డెన్ ఎట్లా అని ఎవరో అడిగారు, ఎండిపోయినాయి. ఆల్మోస్ట్ రోజ్ ప్లాంట్స్ ఎండిపోయినాయి. సో చెప్పడానికి ఎవరు లేరండి. అన్ని ప్లాంట్స్కి నాకే 5-6 బకెట్లు పడతాయి. ఎవరు పోస్తారు చెప్పండి? సో ఎవరికి ఏం చెప్పలేదు. సంధ్యకి చెప్పాను కానీ సంధ్య ఎక్కువ కిందికి రాదు, తనకు వీలు పడదు, అండ్ నేను ఎవరిని ఫోర్స్ చేయను. సో ఓకే, ఉన్నవరకే ఉన్నాయి. ఇంకా సమ్మర్లో ఏ చెట్లు పెట్టాలని ఆలోచన లేదు, మళ్ళీ జూన్లో పెట్టేసుకుందాం తర్వాత. సో ఈరోజు శేఖర్ వాళ్ళ పుట్టింటి హాల్, మా పుట్టింటి హాల్ మీతో షేర్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బాగా నచ్చింది ఈ బుడ్డి ఫ్యాన్. దీనికి లైట్ వస్తుంది, ఛార్జింగ్. సో దీనికి లైట్ కూడా వస్తుంది ఇక్కడ, అండ్ ఫ్యాన్ కూడా బాగానే తిరుగుతుంది. ఏందో ఛార్జింగ్ అయిపోయిందా? సో రావట్లేదు కానీ మంచిగా వస్తుంది, లైట్ వస్తుంది. మా ఇంట్లో ఇన్వర్టర్ ఉంది, మనకు ఫ్యాన్ ఉంది, ఏసీ ఉన్నాయి. నా పిల్లలు ఇద్దరు ఇది పెట్టుకొని పడుకుంటారు, న్యాయం చేయాలి కాబట్టి. ఇది 200 పడింది, 600 ఏమో చెప్పారు, 500 చెప్పారు. ఆ తర్వాత అత్తయ్య వాళ్ళ ఇంటి నుంచి నేను ఏం తెచ్చుకున్నాను. మా ఏజ్ గాడు ఇక్కడే ఉన్నాడండి, వాడికి నేను వీడియోలు రావాలి ఇట్లా ఒకసారి వచ్చింది. వాడికి నేను వీడియోలు రావాలి ఫీల్ తొర్రిపల్ల తండ హాయ్ చెప్పండి. చూసిరా రిత్తు పడుకున్నప్పుడే వీడియో ఇద్దామని స్టార్ట్ చేసాం అనమాట. జరిగిగా లైట్ కరెంటు పోయింది, ఇట్లుంటుంది. ఇక రిత్తుగాడు కూడా లేస్తాడు అనమాట. సో చలో ఏం తెచ్చాను షేర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిర్చి పౌడర్. మా అత్తయ్య మళ్ళీ 20 కిలోల మిరపకాయలు కొనింది, పౌడర్ పట్టేయలేదు చూడండి, ముక్కలకు పోయింది. ఇది నేను మొన్న మిరప్పొడి అయిపోయాక బయట కొనుక్కొచ్చి మిరప్పొడి వాడానండి. రంగు ఉంది, రుచి లేదు, టేస్ట్ లేదు. అదే మా మిరప్పొడి రంగు, రుచి, వాసన అన్నీ ఉంటుంది. ఒట్టి ఎల్లిపాయ దంచుకొని ఉట్టిగా తిన్నా, కారప్పుడు ఉప్పు వేసుకొని తిన్నా కమ్మ ఉంటుంది. సో ఇదన్నమాట నాకు శేఖర్ అమ్మకి బీభత్సంగా ఉడిచింది. ఆ తర్వాత నన్ను లైట్ ఉండని. ఆ తర్వాత అత్తమ్మ పప్పు వండిందనమాట, పొట్టు మినుములు. నాకు తేజు, రుత్తు ఇద్దరుగా దోశలు ఎక్కువ తింటారు అనమాట. సో అందుకని చెప్పేసి కొన్న పొట్టు మినుములు పప్పు అన్నమాట. 5 కిలోలు ఏమో కొన్నారు, 100 రూపాయలు కిలో ఇచ్చారంట. 5 కిలోలు 500కి రమ్యకు పెట్టించారు. అంటే రమ్యకు నాకు సేమ్ థింగ్సే ఉంటాయండి. సో అది. ఆ తర్వాత ఇదేంటో నాకు తెలియదు, ఇది మాత్రం హర్బల్ లైఫ్ బాక్స్. సో ఇందులో ఉంది శనగపప్పు. నేను సర్వపిండి ఎక్కువ పెడతాను, మళ్ళీ దోశ శనగపప్పు ఎక్కువ వేస్తాను అనమాట. సో అట్లా మా అత్త ఇంట్లోనే శనగపప్పు వేసింది. ఇది నా వరకు కొంచెమే వేసిందండి. సో ఇది నేను ఒకటి చెప్పాను మీకు ఒకసారి, అంటే ఈ పప్పులు కానీ కారాలు కానీ ఇవన్నీ మన అత్తమ్మలు మన అమ్మలు మంచుకున్నప్పుడు వాళ్ళకి చాతనైన రోజులే. తర్వాత మనకు అంత ఓపికలు ఉండవు, ఇస్తే అంత ఓపికలు మనకు ఉండవు. సో అప్పుడు ఎట్లా ఈ పప్పులే తిండు, కానీ ఇవి తిన్నాక కొన్న పప్పులు ఏవి కూడా రుచి అనిపించండి, తినలేము. తర్వాత పెసరపప్పు నాకు ఎక్కువ ఏమి ఉడవదండి, ఎందుకంటే నేను పెసరపప్పు ఎక్కువ వేయను.
కానీ శేఖర్కి ఇష్టం. సో పెసరపప్పు ఇది చూడండి చాలా పొట్టు తక్కువ ఉంటుంది అండ్ మన ఊరిది కాబట్టి బాగుంటుంది. నాకు ఈజీగా 3 months అవుతుంది. సో మా ఇంట్లో ఎక్కువ పెసరపప్పు పచ్చిమిర్చి వేసి ఇట్లా వేస్తుంటే నాకు నచ్చదు, అదే ఉంటుంది. లేకపోతే కోడిగుడు పెసరపప్పు, లేకపోతే తోటకూరపప్పు, పాలకూరపప్పు, వాటిలో పెసరపప్పు వేస్తాను అనమాట. క్వాంటిటీ తక్కువ వాడుతుంది అనమాట. సో ఇది మనకి 3 పప్పులు ఎక్కువ. ఆ తర్వాత రమ్యమ్మ తెచ్చిన బొప్పాయిలు 4 తెస్తే 2 అయిపోయినాయి, 2 మిగిలినాయి. చూడడానికి పైరిట్లో కానీ మస్తు తీయ ఉంటాయి. ఆర్గానిక్ రమ్య వాళ్ళ ఇంటి ముందు పెద్ద చెట్టు ఉంది, దానికి కాస్త ఆల్మోస్ట్ దాని బొప్పాయిలని నేనే తిని ఉంటా. వెళ్ళి నువ్వే బయటికి వెళ్ళి మీ ఫ్రెండ్స్ వస్తే తేజ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చాను. తర్వాత కారం పూస మన రుత్తుగాడి కోసం ఎందుకు జరుగుతుంది. సో ఇది మన రుత్తుగాడి కోసం మా అత్త వేసింది, మీరు చూసారు. వీళ్ళ కారం పూస అంతా అత్తే పెట్టించింది అనమాట. మా రిత్తుకి మా అత్త వేసిన కారం పూస బాగా ఎక్కువ నచ్చింది. ఈ టాప్ ఎక్కడ కొన్నారు అని అంటారు. ఇది అమెజాన్లో తీసుకున్నాండి, ఇప్పుడు కాదు ఎప్పుడో. కారం పూస అయిపోయిందా. ఆ తర్వాత పల్లికాయ, ఎందుకంటే అత్తమ్మ పల్లికాయ కుట్టింది, చిన్నగా ఉంది కానీ భలే ఉందండి, వేసుకుంటే బాగుంటుంది. శేఖర్ కూడా ఇష్టం. తీసింది ఎట్లా ఉంది సార్. నాలాగా మీకు ఎవరికైనా అలవాటు ఉందా? నేను పల్లికాయ నేను పల్లికాయ ఉడకబెట్టినా, వేయించినప్పుడు సగం తినేస్తా. ఉడకబెట్టా అది ఉడకకముందే సగం తింటా. అక్కడ శేఖర్కి ప్లేట్లో పెట్టిస్తే అక్కడి నుంచి ఇంకా సగం తినేస్తా. శేఖర్ అదే అంటాడు, నీకోసం నా కోసం చెప్పి చేయి అంటాడు. ఆ తర్వాత బెల్లము, ఇది కరిగింది ఆల్మోస్ట్, దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలంట. ఈ బెల్లము ఊర్లో సమ్మక్క సారక్క చేస్తారు కదా, చాలామంది అది యూజ్ చేయాలట. మనం మా వరకు మేము వీటిని స్వీట్స్లో వాడుకుంటాం, తినడానికి వాడుకుంటాం, లడ్డూలకి వాడుకుంటాం, అరసలకు కూడా వాడుకుంటాం. సో వీటిని నాన్ వెజ్ అయితే ఏమి వేయమని. అండ్ సమ్మక్క సారక్క దేవుడికి నాన్ వెజ్ కూడా వండుతారు కదా. సో మొత్తానికి ఈ బెల్లము చాలా, ఇది రమ్య వాళ్ళ అత్తే ఇచ్చారు, చాలా ఎక్కువ ఉండే కానీ ఎక్కువ తెచ్చుకుని నా ఫ్రిడ్జ్లో ప్లేస్ లేదు. నేను ఎక్కువ బెల్లం తినను బొబ్బట్ల వరకే. సో బెల్లం తెచ్చాము, దీన్ని ఎట్లా తీసుకు అంత అతుక్కుపోయింది. తర్వాత ముచ్చినది అంటే ఫ్రిడ్జ్లో పెడితే సెట్ అయిద్దేమో కదా. ఆ తర్వాత ఇంకో మొత్తం 4 రకాల పప్పులు తెచ్చుకున్నాం. ఇది వచ్చేసి కందిపప్పు, ఇదిగో మా అత్తయ్య ఇంట్లో వేసేదే కానీ పొట్టు తక్కువ ఉంటుంది. పసుపు ఇట్లా పెట్టి అన్నీ పెట్టి బాగా ఎండబెట్టి ఇసిరి ఆ తర్వాత పోటు పెట్టడం అవన్నీ వేస్తుంది. కొన్నిసార్లు కొంతమంది గిన్నెలో కూడా పట్టిస్తాడు, అదేదో నాకు తెలియదు. కందిపప్పు గత ఏడాది మా ఇంట్లో ఉడవంది, ఈ 2 నెలలు ఉడిచింది. ఎందుకంటే మన తేజ్ బాబుకి ఈ మధ్య సాంబార్ బీభత్సంగా వస్తుంది. సో వాడికి సాంబార్ వస్తుంది కాబట్టి కందిపప్పు ఇంట్లో ఉండాలి. వారానికి 2 సార్లు సాంబార్ ఉంటుంది. సో మా అత్తయ్య వాడు తింటున్నాడనే కందిపప్పు స్పెషల్గా చేస్తుంది అన్నమాట. ముందు ఎక్కువ చేయకపోయేది. సో ఇదేంటంటే మిరపవరకు చూడండి, మా అన్న దారం దొరకగా ఎట్లా చుట్టిండు. ఇవన్నీ ఎట్లా ఇప్పుడు నేను సర్దాలి. ఇది వచ్చేసి మిరపవరకు అండి. మరి అత్తయ్య మిర్చిలు కొనింది కదా, ఆ వరకు ఎందుకు తెచ్చుకోలేదంటే అదంతా మిరప్పొడి. సో మా ఇంట్లో బోల్డని మిరపకాయలు ఉంటే అందులోంచి నా వరకు కొంచెం తాలింపు కోసం ఏమన్నా మిరపవరకు అన్నమాట. ఇది అన్నిటికంటే ముఖ్యమైనది, అత్తయ్య నాకు రమ్యకి ఇద్దరికి కూడా తొక్కు పెట్టింది. మీ అందరికీ చెప్పాను ఆల్రెడీ. ఏమన్నా ఉందా. సో ఈ మామిడికాయలు అన్నయ్య పుల్లటి తీసుకొచ్చాను అనమాట. సో ఆ మామిడికాయలతో పెట్టిన తొక్కు. నా పెళ్ళి కాకముందు మా ఇంట్లో తొక్కులు సంవత్సరానికి ఒక్కసారి మే నెలలో ఏప్రిల్ నెలలో పెట్టేవాళ్ళు మా అత్త. ప్రతిసారి ఇది వచ్చినాక తొక్కులు ఎప్పుడు పడితే అప్పుడే పెట్టని చెప్పేసి. సో పెళ్ళయ్యాక మా అన్నయ్య పనిచేసే సైడ్ దగ్గర వాళ్ళకి మామిడి తోట ఉందన్నమాట. సో తీసుకొస్తారు మామిడికాయలు. సో అట్లా మా అన్నయ్య మామిడికాయలు తెచ్చినప్పుడు వాళ్ళ అత్తమ్మ తొక్కుపెట్టు, అత్తయ్య తొక్కుపెట్టు అంటూ ఉంటే అత్తయ్య తొక్కు పెడుతుంది. మామిడికాయలు వీడియోకి నిజం చెప్తున్నాను మీకు, మామిడికాయలు ఒక రేంజ్లో తినేదాన్ని నేను. కానీ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నా కదా, వాయిస్ చేంజ్ అయితే కష్టమవుతుందని చెప్పేసి మామిడికాయలు తినట్లేదండి. పులుపు తింటే నాకు పడదు. మోరోవర్ ఇవన్నీ మనం ఎలాంటి మందు వెయ్యని చెట్టు అనమాట. మన ఈ పండింది ఇవన్నీ మన తీయటి మామిడికాయలు అనమాట.
వావ్. బాగుంది. తీయ కూడా ఉంది. సో పుట్టింటికి వెళ్తే అమ్మ ఎన్ని పట్టిస్తుందో నాకు తెలియదు, కానీ నాకైతే అమ్మ సైడ్ ఛాన్స్ లేదు. మా అన్నయ్య దాదాపు మనకి ఏది కావాలో మా అన్నయ్య ఇస్తాడు. ఆ ఓటీజీ ఉందా మా అన్నయ్య తీసుకొని, మా పెద్దనే తీసుకొని, అది 2011లో ఉన్నదట. ఒక 10 years ఇంట్లో పెట్టు, ఏం చేయలేదు. అది కాస్త మా నటన తెచ్చుకొని 5 ఏళ్ళు ఇంట్లో పెట్టు. ఈ మధ్య రితు అదేంటిది పిజ్జా తింటున్నాడు కదా, సో అందుకని చెప్పేసి నాకు ఇచ్చి నేను తెచ్చి ఇంకొన్ని ఏళ్ళు ఉంచుకొని మళ్ళీ మా నటనకి ఇచ్చేస్తా. సో ఆ ఓటీజీ నేను ఇంతవరకు ఒకసారి వాడి తందూరి చికెన్ చేశాను. దాని డీటెయిల్స్ అడిగాను. మేబీ ఇది ఇప్పుడు దొరుకుతూ లేదో నాకు తెలీదు, షేర్ చేశాను ఎప్పుడైనా ఒకసారి. సో తల్లిగారి ఇంటికి వెళ్తే తల్లి ఎన్ని పెడుతుందో నాకు తెలియదు, కానీ మా అత్త అయితే నాకు వెల్లిపాయల దగ్గర నుంచి చిన్న వెల్లిపాయలు నేను ఓల్వను, మా అత్తయ్యకి బాగా తెలుసు. సో అందుకని చెప్పేసి ఇది ఎక్కడో చిరిగిందండి మనం పెట్టినప్పుడు. సో అందుకని చెప్పేసి మా అత్తయ్య ఎల్లిపాయలు కూడా ఉన్నాయి, బిడ్డ నువ్వు పట్టుకోపో, రమ్య అయినా ఒలుస్తుంది, నువ్వు ఒలువ ఏమనంటే పెద్ద ఎల్లిపాయలు కొంటావు, ఉన్నప్పుడు నేను తీసుకొచ్చిన ఆల్రెడీ పట్టుకుపో అని చెప్పి ఇచ్చింది. మన కిలో వేస్తే సగం అక్కడ వేసి సగం నేను తెచ్చుకున్నాను. తర్వాత మెయిన్ థింగ్ ఈ పల్లికాయ ఉంది కదా, రమ్య నేను అత్తయ్య పోసిన పల్లీలు చూడండి, కలర్ చేంజ్ ఉంటాయి. వీటితో చేసిన తీసుకోండి మీరు ఒకటి, వీటితో చేసిన చట్నీ బాగుంటుంది. తేజ దోశలో చట్నీ తినడు, కారం ఉప్పు నూనె. రితువా చట్నీ లేకుండా తినడు, ఖచ్చితంగా చట్నీ ఉండాల్సిందే, తక్కువ కారంతో చేస్తాను అన్నమాట వాడికి. తర్వాత ఈ కూరగాయలు ఉన్నాయో ఖరాబ్ అయినాయో. సో నెక్స్ట్ ఇవి చూద్దాము. ఇవి అన్నయ్య తెచ్చింది. తేజుగాడు ఉట్టి రైస్ తిన్నాడు. చూడండి మా అన్న ఎప్పుడో ఏదో అంట కదా, నేను అన్నీ గుర్తుపెట్టుకుంటానండి. మా నాన్న లేని లోటు మా ఇద్దరు అన్నయ్యలా కరెక్ట్ తీస్తాను. ఏ చిన్న మాట నా నోట్లోకి వెళ్ళి వచ్చిందా అది నేను వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చేటప్పుడు క్లియర్ అయిపోతుంది. అందుకే అంటారు కదండి, అమ్మ నాన్న లేనప్పుడు తోబుట్టులే మనకి ఏదైనా కానీ. సో అట్లా నాకు మా కిందన్న మన అంటారు, నోట్లోంచి ఒక మాట వస్తే చాలండి, అది అప్పుడు అయిపోతుంది. సో ఈ 3 ఇచ్చాడు, ఒకటి తేచి తింటున్నాడు. ఈ 2 అనమాట. వాడికి అన్నంలో ఖచ్చితంగా అంచుకి చిప్స్ అన్న ఏదైనా క్రిస్పీగా ఉండాలి, అలా అని చెప్పి వాడు వడియాలు తినడు. సో అందుకని చెప్పి మా అన్న ఎప్పుడైనా ఫ్రెష్ అంటే బయట వేసిందే, బట్ ఫ్రెష్గా వేసి తీసుకొస్తాను అనమాట గురువారం. సో అప్పుడు తీసుకొస్తాను. అన్న ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా 3 పొట్లాలు తీసుకొస్తాం. తర్వాత ఇవి తెలుసా మీకు, పోటు మక్కలు. ఎప్పుడో మా అన్నయ్యతో మాట్లాడుతూ అన్న మక్క కూడా తినప్పుడు తెచ్చిందన్న పంపించిండు. ఇది పెరుగో చేయలేదు, నాకు ఇది ఉందని కూడా తెలీదు. తర్వాత శనగపిండి ప్యాకెట్ ఎప్పుడో తెచ్చాడంట, అది పంపించేస్తాడు. ఇంకా తర్వాత ఇవన్నీ ఇట్లా వరుస అనుకునేది అన్నీ ఇప్పుడు సర్దాలి. సో తర్వాత ఏంటంటే మా అత్తగారు పెట్టించారు. నేను ఇక్కడ పోయేటప్పుడు ఉన్న కూరగాయలన్నీ పెట్టుకోకపోతే మా అత్తయ్య శేఖర్కి ఇష్టం అని చెప్పేసి చిక్కుడుకాయ తెచ్చింది. పొలంలోకి వెళ్ళి మరీ తెచ్చుకొచ్చి పంపించింది అనమాట. సో చిక్కుడు మన చిక్కుడు ఆ రోజు వీడియోలు చూపించాను చూడండి, అట్లాంటి చిక్కుడు అనమాట. పొలంలోంచి రవిబాబు పొలం నుంచి తెచ్చింది. ఈ వీడియో చూసినంతసేపు చాలామంది ఈ చెట్టును చూడవచ్చు. దీని పరిస్థితి ఇట్లా అయిపోయిందండి. ఇది ఏందోనండి, ఇది నా చచ్చిపోతలేదు, నా బతుకుంటలేదు సరిగా. ప్రతిసారి నీళ్ళు పోస్తాను, ఇది ఇట్లే ఉంటుంది. ఇది ఎన్నడూ గ్రీన్ ఉన్నది లేదు. స్టార్టింగ్ ఎప్పుడో గ్రీన్ ఉంది, మళ్ళీ ఎప్పుడు గ్రీన్ లేదు, కొన్నప్పుడే ఉంది. ఇంకా ఈ 10 రోజులు నీళ్ళు ఎక్కువసేసరికి మా బిడ్డ ఇట్లా అయిపోయింది. సో నాకు అనిపిస్తుంది పీకితే మొత్తమైన పీకాలి, ఉంటే నిండుగానే ఉండాలి. సో కానీ ఏంటంటే బతుకున్న చెట్టును మనం ఏం చేయలేము. సో ఉన్నది ఇలా మన బయట ఉన్న చెట్టు కొన్ని పెడదాం అనుకుంటున్నాను. తర్వాత ఏంటంటే ఏదో ఆలుగడ్డ తెచ్చిన పిల్లలకి ఏదో స్నాక్స్ చేయమని. సో అవి స్నాక్స్ అంటే అదేనండి, పిల్లలు ఇద్దరు కూడా ఫ్రైస్ తింటారు. సో అందుకని తెచ్చింది. తర్వాత ఈ బుజ్జి సోరకాయ, ఇది ఇప్పుడు దేనిలో వేసేద్దాము, బాగా ముద్రింది, కట్టుకుంటే వండ బుద్ధి కాదు. తర్వాత టమాటా, నాకు ఎట్లా మార్కెట్ ఉంటుంది బిడ్డ, నువ్వు ఉన్నాయి పట్టుకుపో. ఊర్లో ఉంటే మన టమాటాలు అన్నారు, కానీ ఏదో టమాటా ఆల్రెడీ పాడైంది నేను తీయక. సో వీటిని అడగాలి. ఊర్లో ఉన్నాయి మన టమాటాలు అంటారు, ఊర్లో అయినా ఇక్కడైనా హైబ్రిడ్ టమాటాలే అమ్ముతారు. మన టమాటాలు తోలు ఇట్లా మందం ఉండదు.
ఇట్లా గిల్లి గిల్లి కొంచెం ఇట్లా స్ట్రాంగ్గా ఉండవు, అవి ముడితే సాఫ్ట్గా ఉంటాయి. సో ఏమో స్ట్రాంగ్ ఉంటాయి, వీటి తోలు ఉడకదు మనకు చేసిన. ఇక చెప్పిన ఖరాబ్ అయిన టమాటా ఇలా పడింది, చెట్లలో వేసేద్దాం దీన్ని. తర్వాత ఏంటంటే మా అన్నయ్య హైదరాబాద్ వచ్చారని చెప్పాను కదా, సో ఈ కంకులు ఏవి తీయకపోయేసరికి అంత పిచ్చి పిచ్చి ఎక్కినాయి. నాకు మెయిన్గా మక్క అంకులతో వేసిన దోశలు అంటే ఇష్టం. పాలు ఇందులో నుంచి నేను ఒక 4 ఏమో రమ్యకి ఇచ్చాను, సగం తీసుకెళ్ళి రమ్య అంటే మాకు ఫుల్ దొరుకుతాయి వద్ద, ఏమొద్దు కాల్చుకునే వరకే ఇవి వద్ద అనేది. సో ఈ మక్క ఇట్స్ ఓకే. సో ఈ మక్కలు ఇక్కడ పెడదాము. లొకేషన్ ఎందుకు మారిందంటే అట్లంతా ఆగమాగా ఉంది. అండ్ ద మెయిన్ థింగ్, ఊళ్ళో నుంచి నేను ఖచ్చితంగా తెచ్చుకునే తిండి బియ్యం అనుకోండి. బియ్యం ఆల్రెడీ అన్నీ వచ్చినప్పుడు తెచ్చాడు. దొడ్డు బియ్యం ఏమో దోశ బియ్యం, రేషన్ బియ్యం, అవి నాకు అన్నీ తీసుకొస్తాడు. ఎందుకంటే మాకు వచ్చిన బియ్యం మా అత్త ఏమనుకుంటుంది, మా రమ్యలో రేషన్ కార్డు లేదు, తిరుపతి గవర్నమెంట్ జాబ్ కదా, సో రమ్యలో తిరుగుతుంది. నాకు దోశ బియ్యం మా పుట్టింటి నుంచి వస్తుంది. ఇంకా మేము వాడుకునే బియ్యం వచ్చేసి ఊర్లో కొంటాము, పంట బియ్యం కొంటుంది అత్తమ్మ. ఓకే, పట్టించినవి కొంటుంది అత్తమ్మ. అవి అన్నీ వచ్చినప్పుడు ఒక్క బస్తా తీసుకొస్తుంది అనమాట. తర్వాత మీటింగ్ 2 బియ్యం పిండి. ఇక్కడ మా ఏరియాలో బియ్యం పిండి కానీ ఏ పిండి కూడా మెత్తగా పట్టరు. సో అందుకని పట్టించి పంపించినప్పుడే అత్తయ్య అప్పుడప్పుడు అనేవాళ్ళు 5 కిలోలు పిండి పట్టుకొస్తారు. ఇది నాకు ఈజీగా 2 months అవుతుంది. సో ఇవ్వండి, ఇది మా శేఖర్ వాళ్ళ నా పుట్టింటి హాల్స్. ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి. అండ్ సేమ్ ఇవి ఐటమ్స్ ఉంటాయి. రమ్యకి నాకు సేమ్ పెట్టిస్తారు అత్తయ్య. ఇక్కడ ఎల్లిపాయలు ఏంటంటే నాకు పెట్టించారు, రమ్యకి అల్లం వెల్లి పేస్ట్ పంపించారనమాట. ఇవి నా పుట్టింటివి, ఇవి మా అత్తవారింటివి. సో ఎలా అనిపించింది వీడియో అని నాకు కమెంట్లో చెప్పండి. నేను కలుస్తాను మరొక వీడియోలో. బాయ్ బాయ్.